దేవుడు తన ప్రజలతో బిగ్గరగా దేవుడు తన ప్రజలతో దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలతో శుభవచనాలే సెలవిస్తాడు. అయ్యా, ముందే చదివించేసావు, కుక్కలు నాకుతి అన్నావు, అదన్నావు, ఇదన్నావు, అదే శుభవచనం అంటున్నారా? ప్రతిదీ శుభవచనమే, నమ్మండి అంతే. ఓకేనండి. ఇక్కడ మనం చూచి ఉన్నప్పుడు దేవుని యొక్క సన్నిధానంలో ఎల్లప్పుడూ కూడా నిలబడుతున్నటువంటి ఏలియా గారితో దేవుడు మాట్లాడుతున్నవాడిగా ఉన్నాడు. గడిచిన వారంలో కూడా మనందరం కూడా చూసి ఉన్నాం. నేను ఎవని సన్నిధిని నిలబడి ఉన్నానో అని ధైర్యముగా చెప్పిన వాడిగా, ఎందుకంటే అతడు పరిశుద్ధత కలిగిన వాడిగా అన్నాడు, దేవునితో సహవాసాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు. కాబట్టి ధైర్యముగా మాట్లాడుతున్నాడు, దేవుని వాక్కును పొందుకుంటున్నాడు, దేవుని ద్వారా పోషింపబడుతున్న వాడిగా ఉన్నాడు. దేవుని ద్వారా ఏలియా గారు ఇతరులకి ఆశీర్వాదకరముగా కూడా ఉంటున్న వాడిగా ఉన్నాడని మనందరము కూడా నేర్చుకున్నాము. ఈరోజు కూడా మనము దేవుని యొక్క సన్నిధానంలో ఉన్నామని, దేవుడు మనలో ఉన్నాడని, దేవుడు మనతో మాట్లాడుతున్నాడని మనము నమ్ముతున్నాము. నిజముగా మాట్లాడుతున్నాడు, నిజముగా దేవుడు నిన్ను బలపరుస్తాడు, నిజముగా దేవుడు నిన్ను కూడా ఇతరులకి ఆశీర్వాదకరముగా ఉంచుతాడు. నీతోనే ఆయన స్పష్టముగా కూడా మాట్లాడువాడిగా ఉన్నాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుందనేది మనం చూసినప్పుడు దేవుని యొక్క వాక్కు ఏలియా దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది. ఏలియా, నీవు మరలా ఆహాబు దగ్గరికి వెళ్ళవలసిన వంటి పరిస్థితి వచ్చి ఉండి ఉన్నదే. ఎందుకంటే అతడు పాపము చేయుచున్నవాడిగా ఉండి ఉన్నాడు. ఒక దేశానికి, ఒక ఇశ్రాయేలు యొక్క దేశానికి, నా ప్రజలందరిపైన రాజుగా ఉన్నటువంటి ఈ యొక్క ఆహాబు పాపము చేయుచున్నవాడిగా ఉన్నాడు. కాబట్టి అతడు పాపము చేయుచున్నాడని నీవు వెళ్ళి చెప్పాలి. కాబట్టి నా మాటగా నీవు వెళ్ళి చెప్పు అన్నప్పుడు ఎంతగానో దేవుని యొక్క మాటగా లోబడినటువంటి ఏలియా గారు మారు మాట మాట్లాడకుండా వెళుతున్నట్లే మనందరము కూడా చూస్తూ ఉండి ఉన్నాము. జ్ఞాపకం చేసుకునండి, అనేక సార్లు ఏలియా గారు ఆహాబుని దర్శించినట్లు మనము చూస్తూ ఉండి ఉన్నాము. అవునా కాదండి? ప్రతిసారి ఆహాబు దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి కూడా అతనికి చెడ్డ సమాచారమునే తీసుకుని వెళుతున్న వాడిగా ఉన్నాడు. ఎందుకు? అతడు పాపము చేయుచునే ఉన్నవాడిగా ఉన్నాడు. కాబట్టి ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, ప్రతి దినము ఏదో ఒక రకముగా అతడు పాపము చేయుచునే ఉన్నాడు. కాబట్టి అతనికి అనేక మార్లు చెడ్డ సమాచారము వెళుతూనే ఉండి ఉన్నది. జ్ఞాపకం చేసుకునండి, ఎంతవరకు పాపము చేస్తూ ఉంటారో అంతవరకు వారి దగ్గరికి చెడ్డ సమాచారము వెళుతూనే ఉంటుంది. ఒక్కసారి పాపాన్ని ఆపివేసి చూస్తే శుభ సమాచారము పాపము వదిలిపెట్టిన వారి దగ్గరికి వస్తూ ఉండి ఉన్నది. ఈరోజు ప్రభువు సంఘముతో చెబుతున్న వాడిగా ఉన్నాడు. సంఘమా, నేను నిన్ను పరిశుద్ధమైన రక్తముతో కొనుక్కొని ఉన్నాను, నీ కొరకై నేను ప్రాణము పెట్టి ఉండి ఉన్నాను, నీ కొరకై ఆ కలువరి శిలువలో వేలాడి ఉండి ఉన్నాను, నీ కొరకై చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచి ఉండి ఉన్నాను, నీ మరణం యొక్క ములుని నేను విరిచివేసిన వాడిగా ఉండి ఉన్నాను. ఇక మీదట నీవు నా బిడ్డగా బ్రతకాలని నేను కోరుకుంటూ ఉండి ఉన్నాను. మరలా నీవు పాపములో పడకుండా నీవు ఇంకా పరిశుద్ధుడిగానే ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. నీవు పరిశుద్ధుడిగా ఉన్నంత వరకు కూడా నేను నా శుభ సమాచారములు నీ కొరకు సిద్ధం చేస్తున్నటువంటి ప్రతి శ్రేష్టమైనటువంటి మాటని నీ దగ్గరికి తీసుకుని వస్తాను. కాబట్టి నా యొక్క ఆశీర్వాదపు మాటలు వినడానికి నువ్వు ఎప్పుడు కూడా పరిశుద్ధముగా ఉండు, నేను ఎప్పుడు కూడా నీతోనే మాట్లాడతాడని దేవుడు చెబుతున్నాడు. నీవు పరిశుద్ధముగా ఉంటే దేవుడు మాట్లాడతాడని నమ్మితే నాతో పాటు 2 చేతులు పైకెత్తి ఆమేన్ హల్లెలూయా చెప్పండి. ఆమేన్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క శుభ సమాచారం నీకు రావాలంటే ఏం చేయాలి? ఎప్పుడు కూడా పరిశుద్ధముగానే ఉండాలి. అప్పుడప్పుడు కాదు, ఎప్పుడు కూడా పరిశుద్ధమైన వారముగానే మనము ఉండాలి. ఆహాబు ఎప్పుడు కాదు, అప్పుడప్పుడు కూడా పరిశుద్ధంగా ఉన్న సందర్భాలు కూడా మనం చూసేది చాలా అరుదు అన్నమాట.
ఉండలేదనే చెప్పుకోవాలి. కాబట్టి అతనికి పదే పదే చెడ్డ సమాచారం వెళుతున్నది. ఇక్కడ కూడా ఏం చేసిన వాడిగా ఉన్నాడు, ఎందుకు ఆ చెడ్డ సమాచారాన్ని ఏలియా గారి ద్వారా దేవుడు పంపించి ఉన్నాడు అనే విషయాన్ని మనందరం కూడా తెలుసుకుందాం. ఈ యొక్క 21వ అధ్యాయములో ప్రారంభం నుంచి మనం చూసి ఉండి ఉన్నట్లయితే ఎంతగానో ఆహాబు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి నాబోతు దగ్గరికి వెళ్ళిన వాడిగా ఉన్నాడు. ఆ మాట చూసి ఉన్నట్లయితే మనం చూస్తున్నాము కదా, 2వ వచనంలో ఆహాబు నాబోతుని పిలిపించి నీ ద్రాక్ష తోట నా నగరును ఆనుకుని ఉన్నది గనుక అది నాకు కోర తోటకిమ్ము, దానికి ప్రతిగా దానికంటే మంచి ద్రాక్ష తోట నీకిచ్చెదను, లేదా నీకు అనుకూలమైన ఎడల దానిని క్రయమునకిమ్మని అడిగాను. జ్ఞాపకం చేసుకుని ఇక్కడ ఎంతగానో ఆహాబు నాబోతుని పిలిపించి ఏమని అడుగుతున్న వాడిగా ఉన్నాడు. నాబోతు, నీ ద్రాక్ష తోట నా దానికి పక్కగా ఉండి ఉన్నది, కాబట్టి నీ ద్రాక్ష తోటని నాకు ఇవ్వు, దానికి ప్రతిగా నేను నీకు ఇంకొక దానిని ఇస్తాను. నేను దానిలో కూర తోట వేసుకోవాలనుకుంటూ ఉండి ఉన్నాను, కాబట్టి దీనికి ప్రతిగా నేను నీకు ఇస్తాను, ఇంకా మంచిది నీకు ఇస్తానని చెప్పేసి ఆహాబు రాజు ఒక సాధారణమైనటువంటి వ్యక్తి అయినటువంటి నాబోతుతో మాట్లాడుతున్న వాడిగా ఉన్నాడు. ఈ మాటలు వినడానికి మంచిగానే కనపడవచ్చు అన్నమాట. అందరికీ కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఎందుకు రాజు మర్యాదగా అడిగాడు కదా, నాబోతు నా పక్కనే ఉన్నది కాబట్టి నాకు ఇవ్వు, నీకు దీనికంటే శ్రేష్టమైనది ఇస్తానని చెప్పేసి ఎంతగానో చెబుతున్నాడు కదా అని చెప్పేసి మనందరం కూడా అనిపించవచ్చు. అయితే ఇక్కడ ఉన్న విషయాన్ని మనందరము కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనందరము కూడా అనుకునేది ఏంటంటే ఇంకా మంచిది ఇస్తానంటున్నాడు కదా, ఏముంది, రాజు అన్యాయంగా లాగేసుకోవట్లేదు కదా, అడుగుతున్నాడు కదా, బ్రతిమలాడుతున్నాడు కదా, ఇంకా మంచిది ఇస్తానంటున్నాడు కదా అని చెప్పేసి మాత్రమే మనకి కనపడుతూ ఉండి ఉన్నది. కానీ ఒక్కసారి మీరు ధర్మశాస్త్రాన్ని మొత్తాన్ని కూడా పరిశీలన చేస్తున్నట్లయితే మోషే గారి ద్వారా ఇవ్వబడినటువంటి ధర్మశాస్త్రములో మనం చూసినప్పుడు ఆజ్ఞలలోని ఒక ఆజ్ఞ ఉండి ఉన్నది. ఏంటండి? నీ పొరుగు వానిది దేనినైనను కూడా ఆశించకూడదు, నీకు ఉన్న దానిలోని నీవు సంతృప్తి చెందాలని కూడా బైబిల్ వాక్యము ఎంతగానో స్పష్టముగా తెలియచేయచ్చు ఉండి ఉన్నది. ఇక్కడ ఆజ్ఞను దాటి అడుగుతున్న వాడిగా ఉన్నాడు. తనకు ఉన్న దానితో సంతోషపడటం లేదు, తనది కానిది నాకు కావాలని ఆశపడుతున్న వాడిగా ఉన్నాడు. జ్ఞాపకం చేసుకునండి, ఆశ పడటమే, పొరుగు వానిది నేను పొందుకోవాలని అనుకోవటమే దేవుని దృష్టికి పాపముగా కనపడుతూ ఉండి ఉన్నదే జ్ఞాపకం చేసుకోనండి. అయితే ఈ రోజుకి ధర్మశాస్త్రము తెలియదా? తెలుసు. తన రాజ్యములో దేవుని యొక్క ధర్మశాస్త్రము తప్పకుండా ఉంటుంది. దేవుడు కరాఖండిగా చెప్పాడు, ఇదిగో యాజకుల దగ్గర ఏ రకముగా అయితే ధర్మశాస్త్రము ఉంటుందో అదే రీతిగా రాజ్యాన్ని పరిపాలించే ఆ రాజు దగ్గర కూడా నా ధర్మశాస్త్రము ఉండాలని దేవుడు ముందుగానే సెలవిచ్చిన వాడిగా ఉన్నాడు. అదే రీతిగా మనము చూసినప్పుడు ఇంకా ధర్మశాస్త్రము మోషే గారు పంచిన భూములు కావచ్చు, యెహోషువ గారు పంచిన భూములు కావచ్చు, ఎవరు పొందుకున్నావారో వారికి మాత్రమే స్వాస్థ్యముగా ఉంటది. ఎవడు కూడా అమ్మకూడదు. ఒకవేళ అమ్మినా కూడా వాడి పరిస్థితులు బాగోకపోతే అమ్మినట్లయితే తర్వాత అతను కొనుక్కోగలిగినటువంటి స్థితి అతనికి వచ్చి, అయ్యా ఆనాడు నేను కష్టంలో ఉన్నాను, బాధలో ఉన్నాను కాబట్టి అమ్మి ఉండి ఉన్నాను, నువ్వు కొనుక్కొని ఉన్నావు, ఈ రోజు నేను దాన్ని మరలా తిరిగి సంపాదించుకునే సామర్థ్యాన్ని కలిగి ఉన్నాను కాబట్టి నువ్వు నాకు ఇవ్వు అని అడిగితే ఏ వ్యక్తి అయితే కొనుక్కున్న వాడిగా ఉన్నాడో ఆ వ్యక్తి తప్పకుండా ఆ భూమిని ఆ యొక్క యజమానునికి ఇచ్చేసే విధముగా ఉండాలి. ఒకవేళ ఆ యొక్క అమ్మిన వ్యక్తి కొనుక్కునే సామర్థ్యము లేకపోతే 50వ ఏట మరలా ఏం చేయాలంటే దానిని అతనికి ఉచితముగానే ఏమి కూడా తీసుకోకుండానే తిరిగి ఇచ్చివేయాలి. 50వ దాన్ని ఏమంటున్నారు? ఓకే, బాగానే ఉంది. సునాదమేనా? బైబిల్ చదువుతున్నారు కదా అందరికి కూడా. సునాద సంవత్సరముగా ఉంటుంది, అది 50వ సంవత్సరం అన్నమాట. కాబట్టి ఆ 50వ సంవత్సరంలో ఎవడైనా కూడా ఆ యొక్క కొనుక్కున్నట్లయితే అవి కొనుక్కున్న ప్రతి దానిని కూడా తిరిగి ఉచితముగానే ఆ యొక్క స్వాస్థ్యము కలిగినటువంటి వ్యక్తికి ఇచ్చివేయాలి. అర్థమవుతుందండి అందరికి కూడా?
ఒకవేళ అప్పుల బాధల్లో ఉండి ఇతడు తీర్చుకోలేకపోతే 50వ సంవత్సరం దాకా ఇతడు కూడా ఎదురు చూడాలి. 50వ సంవత్సరం మాత్రమే తన స్వాస్థ్యం వస్తుంది. భూమిని శాశ్వతముగా విక్రయం చేయకూడదు, అమ్మకము చేయకూడదని బైబిల్ వాక్యము చాలా స్పష్టంగా చెబుతూ ఉండి ఉన్నది. దానితో పాటు దేవుడు కూడా ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, నీ పొరుగు వానిది ఏది కూడా నీవు ఆశించకూడదు. ఎందుకంటే డౌట్ తీయండి. నిర్గమకాండము ఎన్నో అధ్యాయము? 21, 20వ అధ్యాయము 16 చదవండి. 16, 17 రెండు కూడా చదవండి. నీ పొరుగు వాని ఇల్లు ఆశింపకూడదు. నీ పొరుగు వాని భార్యనైనను, అతని దాసునైనను, అతని దాసినైనను, అతని ఎద్దునైనను, అతని గాడిదనైనను, నీ పొరుగు వానిదగు దేనినైనను ఆశింపకూడదు అని చెప్పాను. ఏంటండి, ఎవరితో చెప్పారు? దేవుడు తన ప్రజల నుండి ఇశ్రాయేలు అందరితో కూడా ఎంతగానో మాట్లాడుతూ ఈ ఆజ్ఞ ఇచ్చిన వాడిగా ఉన్నాడు. నీ పొరుగు వానిదగు వానిది ఏది కూడా మీరు తీసుకోకూడదు అని చెప్పిన వాడిగా ఉన్నాడు. ఇక్కడ ఆహాబు చేయించినది ఏంటంటే, పొరుగు వానిది తీసుకోవాలని ఆశపడిన వాడిగా ఉన్నాడు. ఈరోజు తీసుకోవచ్చు, మళ్ళీ సునాద సంవత్సరం వచ్చేవాడికి ఇచ్చేసేయాలి కదా. ఇవ్వకపోతే మళ్ళీ పాపమైపోతుంది. ఏది ఏమైనప్పటికీ కూడా ఆహాబు పాపము చేయుచున్న వాడిగానే ఉండిన వాడిగా ఉన్నాడు. కాబట్టి నాబోతు ఏమని చెప్పాడు అడిగిన తర్వాత, రాజా నేను ఇవ్వలేను, ఇది నాది కాదు, నా పిత్రార్జితము, నా పితరుడు సంపాదించుకున్నది, దేవుని ద్వారా సంపాదించుకున్నది, అది నాకు ఈరోజు వచ్చి ఉన్నది. ఈరోజు నేను దీనికి ఇచ్చివేయకూడదు. నా యొక్క బిడ్డలకు, నా తరాలకి ఇది ఆశీర్వాదకరముగా ఉండాలి. కాబట్టి నేను నీకు ఇవ్వను రాజు అని కరాఖండిగా చెప్పినట్లు మనందరము కూడా చూస్తున్నాము. అంటే ఇక్కడ నాబోతు తన పితరుడి యొక్క స్వాస్థ్యాన్ని, ఆ పితరుల ద్వారా వచ్చినటువంటి భూమిని ఎంతగా కాపాడుకోవాలని అనుకుంటున్నాడో, ఎంతగా జాగ్రత్త పడుతున్నాడు అనే విషయాన్ని మనందరము కూడా తెలుసుకోవాలి. ఈరోజు ఎవరి బిడ్డలు కావచ్చు, పెద్దవాడు కావచ్చు, ప్రతి ఒక్కడి కూడా మనందరము కూడా తెలుసుకోవాలి. నీ పితరుడు సంపాదించిన దానిని నీవు కాపాడుకోవాలి. అర్థమవుతుందండి? ఇది మా తాత సంపాదించింది, నేను అమ్ముకుంటా, నేను తిరుగుతా, నేను అది చేస్తా, ఇది చేస్తా, నా ఇష్టం వచ్చినట్లు చేస్తా అని అనుకుంటారేమో. జ్ఞాపకం చేసుకుని అర్థమవుతుందా? ఎందుకంటే ఇప్పుడు చాలా చూస్తున్నాము లోకంలో ఉన్నదే, ఇదిగో వాళ్ళు కష్టపడి సంపాదించింది నేను అమ్మి వేస్తాను, నేను తినుతాను, నేను తిరుగుతానని అనుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ దేవుని ప్రేమించి దేవుని కొరకు నిలబడుతున్నటువంటి నాబోతు గారు నా యొక్క పితరుడు సంపాదించుకున్నటువంటి ఆ స్వాస్థ్యాన్ని కాపాడుకోవాలని చెప్పేసి అతడు ఎంతగానో రోజుకు కూడా నేను ఇవ్వనని చెప్పేసి కరాఖండిగా చెప్పాడు. దానిని కాపాడుకుంటున్న వాడిగా ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు మనం ఏం చేయాలి? మన పితరుడు సంపాదించిన దానిని అనుభవించాలే కానీ దాన్ని అమ్మివేసే విధముగా, మన తరాలకి అది అందకుండా ఉండే విధముగా ఉండకూడదు. అంటే మనము జాగ్రత్త పడాలి. జ్ఞాపకం చేసుకుని ఉన్న దానిలో బాగా తినేసి అమ్మేసుకోవడం కాదు, కానీ జాగ్రత్త పడే విధముగా ఉండాలని బైబిల్ వాక్యము నేర్పిస్తూ ఉండి ఉన్నది. కాబట్టి నీ తల్లి సంపాదించిన దానిపైన, నీ తండ్రి సంపాదించిన దానిపైన, నీ యొక్క తాతలు సంపాదించిన దానిపైన ఆధారపడే దానికంటే నీకుగా నీవు కష్టపడి పని చేసుకుని నువ్వు సంపాదించి దానికి తోడు నీవు కూడా నీ తరాలకి ఏదైనా చేసే విధముగా నీవు ఉండాలి అనేదే దేవుని యొక్క వాక్యమై ఉండి ఉన్నది. కాబట్టి యవన బిడ్డలారా ఏం చేద్దాము? మన అమ్మ నాన్న కష్టపడి తెస్తే మనము బాగా కూర్చొని తిందామా? ఏం చేద్దాం? కష్టపడి పని చేసుకుందాము. అదే రీతిగా వారు సంపాదించిన దానిని తర్వాత తరాలకి మనం ఇచ్చే విధంగా కూడా ఉందాము. దేవుడు నిన్ను ఆ విషయంలో నువ్వు శ్రద్ధ తీసుకుంటే నిశ్చయముగా దేవుడు దీవించేవాడిగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే మీ అందరితో కూడా మాట్లాడుతున్నాను. పితరుల ద్వారా పొందుకున్న దానిని మనము వదిలిపెట్టుకోకూడదు. జ్ఞాపకం చేసుకుని నాకు చిన్నప్పటి నుంచి కూడా మా అన్నయ్య ఒక మాట చెప్తాడు, మీతో కూడా చెప్పాను. మనము క్రొత్తది పొందుకోకపోయినా పర్లేదు, కానీ
ఉన్న దానిని ఎప్పుడు కూడా వదిలిపెట్టుకోకూడదని చెప్పేవాడు అనమాట. మన చెప్పిన మాటల్లో నాకు అదే బాగా గుర్తుండదు అనమాట. అంటే మనం ఏది పొందుకొని ఉన్నామో దానిని ఎప్పటికీ కూడా విడిచిపెట్టకూడదు. బైబిల్ కూడా అదే నేర్పిస్తూ ఉన్నది. ఈ యొక్క నాబోతు కూడా తన పితరుల ద్వారా పొందుకున్నది విడిచిపెట్టడానికి అతడు ఇష్టపడటం లేదు. ఎప్పుడైతే ఆ రకంగా చెప్పినప్పుడు ఆహాబు ఏం చేశారంటే వెళ్ళిపోయిన వాడిగా ఉన్నాడు. వెళ్ళిపోయి మంచం మీద పడుకుని మూతి ముడుచుకుని ఏమి చేయించున్నాడో చూడండి. అమ్మ చదివమ్మ 3వ వచనం నుంచి 4 నుంచి. నా పిత్రార్జితమును నీకు ఇయ్యనని యెజ్రెయేలీయుడైన నాబోతు తనతో చెప్పిన దానిని బట్టి ఆహాబు మూతి ముడుచుకొనిన వాడై కోపముతో తన నగరునకు పోయి మంచము మీద పరుండి ఎవరితోనూ మాట్లాడకయు భోజనము చేయకయు ఉండెను. ఏంటండి, తను అనుకున్నది ఆశపడినది దొరకకపోయేసరికి ఏం చేశారంటే వెళ్ళిపోయాడు, మూతి ముడుచుకున్నాడు, మంచం పైన పడుకున్నాడు, తినకుండా మౌనముగా ఉండినట్లు మనం చూస్తున్నాం. ఎందుకంటే ఏమీ చేయనటువంటి స్థితిలోనే ఉన్నవాడిగా ఉన్నాడు. బలవంతంగా తీసుకోవడానికి లోపల అతనికి ఒప్పుకోవట్లేదు. ఎందుకు? బలవంతంగా తీసుకుంటే ఏం జరుగుతుందో కూడా అతనికి తెలుసు. కొంచెము దేవుని యొక్క భయం కూడా ఉన్నది. కానీ అనేక మార్లు అతిక్రమించిన వాడి కానీ లోపల భయం ఉన్నది. నేను అన్యాయముగా ఇతని దగ్గర తీసుకుంటే నా జీవితం వేరే విధంగా అయిపోతుందని అతనికి తెలుసు. కాబట్టి ఏమి చేయని నిస్సహాయ స్థితిలో వెళ్ళిపోయి ఏడుస్తున్న వాడిగా ఉన్నాడు. అప్పుడే వచ్చింది అమ్మగారు. ఎవరో యెజెబెలు గారు వచ్చేసి, రాజా ఇదిగో ఆహాబు, ఎందుకు నాయన నువ్వు ఏడుస్తూ ఉండి ఉన్నావని చెప్పేసి అన్నప్పుడు అప్పుడు చెప్తున్నాడు, అమ్మా నా భార్య చక్కగా నేను ప్రేమించి తెచ్చుకున్న ఆమె, నేను చెబుతున్నాను నా బాధగా కారణం చెబుతున్నానని చెప్పేసి చెబుతూ అంటున్నాడు. నేను నాబోతుని పిలిపించి ఉన్నాను. నాబోతు, నీ ద్రాక్ష తోట నాకు కావాలని నేను అడిగిన వాడిగా ఉన్నాను. అయితే అతడు ఏమని చెప్తున్నాడో తెలుసా? అది నా పిత్రార్జితము, నా పితరుడు సంపాదించి ఇచ్చింది, నా దేవుడు నా పితరులకు ఇచ్చింది, ఈరోజు నా దగ్గరికి వచ్చింది, నేను అది ఇవ్వనని చెబుతున్న వాడిగా ఉన్నాడు. నేను ఆశపడిన దానిని పొందుకోలేకపోయినాను కాబట్టి ఈ రకముగా మూతి ముడుచుకుని ఏడుస్తూ ఉన్నానమ్మా అని చెప్పేసి చెప్పినప్పుడు ఆమె ఏముంటుందో తెలుసండి, నువ్వు ఇశ్రాయేలుని పరిపాలించే రాజువు కాదా? నీకు అధికారము లేదా? నువ్వు ఎందుకు ఎలా ఉన్నావు? నువ్వు సంపాదించుకోలేనిది, నువ్వు తీసుకోలేనిది నేను నీకు ఇప్పిస్తాను అని చెప్పేసి నువ్వు మూతి ముడుచుకోవడం మానేసి బాగా తినేసి సంతోషంగా ఉండు, నీ చేతిలోనికి ఆ యొక్క పత్రాలు వస్తాయి అని చెప్పేసి యెజెబెలు చాలా స్పష్టంగా చెప్పినప్పుడు ఎంతగానో ఆహాబు సంతోషించాడు. నేను చేయలేకపోయిన దాన్ని నా భార్య చేస్తున్నానని అనుకున్నాడేమో. తర్వాత ఏం జరిగిందో తెలుసండి, యెజెబెలు కొన్ని పత్రికలు రాయించి కొంతమంది పెద్దలకు రాయించేసి చెప్పి ఉండి ఉన్నది, ఇదిగో మీరు వెళ్ళండి, కొంతమంది పనికిమాలిన వారిని ఏర్పరచుకోనండి, తర్వాత ఇదిగో ఈ వ్యక్తి ఈ రకముగా తప్పిదము చేసి ఉన్నాడని, దేవదూషణ చేశాడని, ఇలా పాపము చేశాడని అతని పైన నింద మోపేసి అతన్ని చంపేయండి అని చెప్పేసి యెజెబెలు ఒక చెడు ఆలోచన కలిగి ఉండి ఆ చెడు ఆలోచనని బయటకు తీసుకుని వస్తూ ఉండి ఉన్నది. 10వ వచనం నుంచి చదవండి, 9వ వచనం కూడా చదవమ్మా. ఆ తాకీదులో వ్రాయించినదేమనగా ఉపవాస దినము జరగవలనని మీరు చాటించి నాబోతును జనుల ఎదుట నిలవబెట్టి నీవు దేవునిని రాజుని దూషించితివని అతని మీద సాక్ష్యము పలుకుటకు పనికిమాలిన 2 మనుషులను సిద్ధపరచుడి, తీర్పు అయిన మీదట అతన్ని బయటకు తీసుకుని పోయి రాళ్లతో చావగొట్టుడి. ఏమని చెప్తుందండి? అధికారం పిలిపించి ఉపవాస దినాన్ని పెట్టండి, అది అయిన తర్వాత అతని పైన నింద మోపే విధంగా, ఇదిగో నాబోతు రాజుని దూషించాడు, నాబోతు దేవుణ్ణి దూషించిన వాడిగా ఉండి ఉన్నాడు, కాబట్టి ఎంతగానో అతన్ని రాళ్లతో కొట్టి చంపండి అని చెప్పేసి ఒక ఆజ్ఞ ఇవ్వగానే ఈ అధికారులు పనికిమాలిన వీళ్ళందరూ కూడా వెళ్ళి అబద్ధ సాక్ష్యం చెప్పేసి నాబోతుని రాళ్లతో కొట్టి చంపివేసిన వారిగా ఉన్నారంటే ఒక పొలాన్ని సంపాదించుకోవడం కొరకు అన్యాయం
రకముగా ఎంతగానో ఆలోచన చేస్తూ ఉన్నారు. దేవుని యొక్క ఆజ్ఞని అతిక్రమించుచున్న వారిగా ఉన్నారు. పాపము చేస్తూ నిందారహితుడిగా పరిశుద్ధుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని హింసించుచున్న వారిగా ఉన్నారు. ఇవన్నీ కూడా దేవుడు చూస్తున్నాడా లేదండి? దేవుడు నిశ్చయముగా ఆకాశం నుండి ఆయన చూచుచున్నవాడిగా ఉన్నాడు. ఎవరెవరు ఏమి మాట్లాడుకుంటూ ఉన్నారో, ఎవరెవరు ఏ ఆలోచన కలిగిన వారిగా ఉన్నారో, ఎవరెవరు ఏ స్వార్థాన్ని కలిగిన వారిగా ఉన్నారో, ఎవరెవరు ఏ క్రియలు చేయుచున్న వారిగా ఉన్నారో, ప్రతి దానిని దేవుడు తేటగా ఆయన చూచుచున్నవాడిగా ఉన్నాడు. కాబట్టి ఆయన చూశాడు. కాబట్టి ఆయన దృష్టికి ఆహాబు, ఆయన దృష్టికి యెజబెలు, ఆయన దృష్టికి ఈ యొక్క అధికారులు, ఆయన దృష్టికి ఆ చెడ్డవారందరూ కూడా ఏకీభవించి ఈ రకముగా పాపము చేశారు. కాబట్టి దేవుడు వెంటనే అక్కడ ఏలియా దగ్గరికి వెళ్ళి, ఏలియా, ఈ ఆహాబు, ఈ యెజబెలు ఏం చేస్తారో తెలుసా? నాబోతుని చంపించిన వారిగా ఉన్నారు. నాబోతు యొక్క పొలాన్ని అన్యాయముగా ఎంతగానో సొంతం చేసుకోవడానికి చూస్తూ ఉన్నారు. ఈ యెజబెలు వెళ్ళి ఆహాబుతో చెబుతుందిగో, నాబోతు చనిపోయిన వాడిగా ఉన్నాడు కాబట్టి నీవు వెళ్ళి ఆ పొలాన్ని స్వాధీనం చేసుకుని చెబుతూ ఉండి ఉన్నది. కాబట్టి ఆ యొక్క యెజబెలు మాటలు వినబట్టి ఈ యొక్క ఆహాబు బయలుదేరి వెళ్ళి ఆ పొలాన్ని స్వాధీనం చేసుకోబోతున్న వాడిగా ఉన్నాడు. నీవు వెళ్ళి నువ్వు అతనితో ఈ మాట చెప్పాలి, నా మాట గాని చెప్పేసి చెప్పంగానే ఏలియా గారు వెంటనే బయలుదేరి వెళుతున్న వాడిగా, ఒక పక్కనేమో ఆహాబు నాబోతు పొలాన్ని స్వాధీనం చేసుకోవడానికి వెళుతున్నాడు, ఇంకొక పక్క ఏలియా గారు దేవుని యొక్క మాటని తీసుకుని వెళుతున్న వాడిగా ఉన్నాడు. వెళ్ళి ఆ యొక్క ఆహాబుతో మాట్లాడుతున్న అదే మాటలు ఇందాక మనము చదివినది ఆ మాట ఉన్నది కదండి 18వ వచనంలో, నీవు లేచి షోమ్రోనులోనున్న ఇశ్రాయేలు రాజైన ఆహాబును ఎదుర్కొనుటకు బయలుదేరము. అతడు నాబోతు యొక్క ద్రాక్ష తోటలో ఉన్నాడు, అతడు దానిని స్వాధీనపరచుకొనబోయెను. ఏమిటండి? అక్కడికి వెళ్ళాడు, దాన్ని స్వాధీనపరచుకొనబోయెను. నీవు అతన్ని చూచి ఇలాగూ ప్రకటించుము, యెహోవా సెలవిచ్చినదేమనగా దీని స్వాధీనపరచుకొనవలెనని నీవు నాబోతును చంపితివి కదా. యెహోవా సెలవిచ్చినదేమనగా ఏ స్థలమందు కుక్కలు నాబోతు రక్తమును నాకెనో ఆ స్థలమందే కుక్కలు నీ రక్తమును నిజముగా నాకునని అతనితో చెప్పెను. ఏంటండి? ఏ నాబోతునైతే నువ్వు చంపించి ఉన్నావో, ఏ నాబోతు యొక్క రక్తము భూమిపైన చిందింపబడిందో, ఏ నాబోతు యొక్క రక్తము ఏ కుక్కలైతే తాగి నాకినియో, అదే రీతిగా నీ రక్తము కూడా కుక్కలు నాకుతూ నిశ్చయముగా నీవు చస్తావు అని చెప్పేసి దేవుడు కరాఖండిగా ఆహాబు దగ్గరికి ఆ యొక్క చెడ్డ సమాచారాన్ని పంపించిన వాడిగా ఉన్నట్లు మనందరము కూడా చూస్తున్నాము. ఎవరైనా కూడా దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా వెళ్ళిన, ఎవడైనా పరిశుద్ధునికి వ్యతిరేకంగా ఆలోచన చేసిన, ఎవడైనా పొరుగు అనేది అన్యాయముగా తీసుకోవాలని ప్రయత్నము చేసిన, దేవుడు ఆ యొక్క ప్రయత్నాలు వ్యర్థము చేస్తాడు. అదే రీతిగా ఆ కారణాన్ని బట్టి, ఆ ఆలోచన బట్టి, ఆ క్రియలను బట్టి నిశ్చయముగా ఆ రకముగా ఉన్నవాడిని దేవుడు శిక్షించడం కూడా ఖాయమని బైబిల్ వాక్యము సెలవిస్తూ ఉండి ఉన్నది. కాబట్టి పొరుగు వారిని ఆశిద్దామా? ఆడికి అంత ఉంది కదా, ఏమి నాకు కొంచెం ఇస్తే ఏమైనా అయిపోతుందా? ఎందుకు ఇవ్వదు? తీసేసుకుందాం, ఇవ్వకపోతే వాళ్ళు ఇచ్చేదేంది, తీసేసుకుందాం అని అనుకున్నావా? నీ అధికారాన్ని బట్టో, నీకున్న బలమును బట్టో, లేదంటే నీకున్న దేనిని బట్టను కానీ పొరుగు అనేది ఆశిస్తే ప్రభు చెబుతున్న వాడిగా ఉన్నాడు, నువ్వు నిశ్చయముగా శిక్షింపబడతావని దేవుడు చెబుతున్నాడు. నేను నీకు ఇస్తాను, నీకేమైనా కావాలా? రా, నా పాదముల దగ్గర కూర్చో, నీకు ఏది కావాలో అడుగు, నేను ఇస్తానని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. యోహాను సువార్త 15:7-8 ఏమని బోధిస్తుంది మనకి? నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అది అడుగుడి, మీకు అది అనుగ్రహింపబడును. అవునా కాదండి? నీకేమైనా తక్కువైందా? నా వలన ఏమైనా తక్కువైందా? లేదని బాధపడుతున్నావు, రా, నా మాటలు విను, నా మాటల ప్రకారం నడుచుకో, నిశ్చయముగా నేను నిన్ను దీవించేస్తానని చెప్పేసి దేవుడు ఎంతగానో చెబుతున్న వాడిగా ఉన్నాడు.
మన పితరుడు వంటి అబ్రహాము గారు ఎంత ఐశ్వర్యాన్ని కలిగిన వాడిగా ఉన్నాడు అనేది దేవుడు పిలిచినప్పుడు మనం చూస్తే అతడు తనకు కలిగిన దానిని భుజాలపైన వేసుకుని బయలుదేరిన వాడిగా ఉన్నాడనేదే మనం చూస్తున్నాం. అవునా కాదండి? ఇంత బంగారం ఉన్నది, ఇంత వెండి ఉన్నది, ఇన్ని వేల ఎకరాలు భూములు ఉన్నాయని ఏమైనా ఉన్నదా? లేదండి. కానీ అతడు బయలుదేరి వచ్చిన తర్వాత దగ్గర ఒక 15-20 సంవత్సరముల లోపే అన్నదమ్ములు కలిసి నివసించలేనంత విస్తారమైన దీవెని అతడు పొందుకున్న వాడిగా ఉన్నాడు. ఏనాడు కూడా అయ్యా నాకు బంగారము కావాలి, అయ్యా నాకు వెండి కావాలి, అయ్యా నాకు అది కావాలి ఇది కావాలని అడగకుండా దేవుని మాటలకి లోబడ్డాడు. కాబట్టి దేవుడు విస్తారమైన ఆశీర్వాదాలను దేవుడు అనుగ్రహించిన వాడిగా ఉన్నాడు. అలానే నేను మిమ్మల్ని అడగొద్దని నేను చెప్పడం లేదు, కానీ దేవుని వాక్యానుసారముగా నడిచి చూడండి, వాక్య ప్రకారము జీవించండి. ప్రభువు దగ్గరికి వచ్చి అయ్యా నీవు వాక్యము బోధించినప్పుడు ఆ వాక్యాన్ని విన్నాను, దానిని నా హృదయంలో భద్రము చేసుకున్నాను, వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తూ నీ కొరకై నేను నిలబడి ఉన్నాను, నన్ను దీవించు నా ప్రభు. నువ్వు ఆయన ఎదుట, ఆయన సన్నిధానములో, ఆయన బలిపీఠము ఎదుట నీవు నిలబడు. నిత్యముగా దేవుడు తన చెయ్యి ఎత్తి నిన్ను దీవించి ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. కాబట్టి నీ గురించి చెబుతున్నాడు, నా కుమార్తె, నా కుమారుడా, నువ్వు ఎవరిది కూడా ఆశించవద్దు, నీ పొరుగు అనేది ఏది కూడా ఆశించవద్దు. నేను ఇచ్చిన దానిని నువ్వు తీసుకుని దానిలో తృప్తి చెందు అని దేవుడు ఈరోజు చెబుతున్న వాడిగా ఉన్నాడు. అలా కాకుండా పొరుగు వానిది పొందుకోవాలని ప్రయత్నము చేస్తే ఎంతగానో శిక్షే. అర్థమవుతుందండి? పొందుకునేది ఏమి ఉండదు, కానీ శిక్షే జ్ఞాపకం చేసుకొని శిక్షలోనికి వెళదామా, ఆశీర్వాదంలోనికి వెళదామా? శిక్షలోనికి వెళదామా, ఆశీర్వాదంలోనికి వెళదామా? ఆశీర్వాదంలోనికి వెళదామన్న వాళ్ళు ఆజ్ఞలోనికి వెళ్ళాలి. ఏ ఆజ్ఞలోనికి? నీ పొరుగు వానిది ఏది ఆశించకూడదు అనే ఆజ్ఞలోనికి వెళ్ళి ఆజ్ఞలో నిలబడే వారముగా మనము ఉండాలి. అర్థమవుతుందా? ఆజ్ఞలో ఉందామా, ఆజ్ఞ దాటి వెళదామా? చెప్పండి సంగమా, ఆజ్ఞలో ఉందామా? ఎప్పుడు కూడా మీతో చెప్తున్నాను, ఆజ్ఞే మన ఆశీర్వాదము. జ్ఞాపకం చేసుకోండి. ఆజ్ఞ లేకపోతే ఆశీర్వాదము లేదు. జ్ఞాపకం చేసుకోండి. దేవుని యొక్క ఆజ్ఞే నీ ఆశీర్వాదము, నా ఆశీర్వాదము. కాబట్టి ఎన్ని వాగ్దానములు ఉన్నాయి అనే దానికంటే ఎన్ని ఆజ్ఞలు ఉన్నవి. నా దేవుడు ఎన్ని ఆజ్ఞాపించాడు. ఇదే కదా యెహోవా ఆజ్ఞాపించుతున్నదని, యెహోవా సెలవిచ్చినదేమనగాని, యెహోవా ఆజ్ఞాపించినది ఏమని అని ఏదైతే పరిశుద్ధమైన గ్రంథంలో రాయబడి ఉన్నదో ఆ మాటలన్నీ కూడా రాసుకునండి, ఆ మాటల ప్రకారం చేయండి. నిత్యముగా శుభ సమాచారము నీ దగ్గరికే వస్తూ ఉండి ఉన్నది. ఆజ్ఞలో ఉన్న ప్రతి వాని దగ్గరికి ఆశీర్వాదము వచ్చుచున్నది. నమ్మితే నాతో పాటు 2 చేతుల పైకెత్తుతారా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నిత్యముగా దేవుని యొక్క ఆశీర్వాదాలు నీ దగ్గరికి రాబోతూ ఉన్నాయి. నిశ్చయముగా ఆత్మ ద్వారా చెబుతున్నాను, ఈ బలిపీఠము దగ్గర నుంచి దేవుని యొక్క మహిమ కలిగినటువంటి ఈ ప్రాంతం నుంచి ఆశీర్వాదములు నీ గుడారంలోనికి రాబోతున్నాయి. కాబట్టి దేవుడు చెప్తున్నాడు, ఆజ్ఞలో దాగి ఉండు నా కుమార్తె, ఆజ్ఞలో దాగి ఉండు నా కుమారుడని ఈ యొక్క సమయమందు ప్రభువు మాట్లాడుతున్న వాడిగా ఉన్నాడు. అయితే ఇక్కడ చూడండి, ఎంతగానో ఆజ్ఞను దాటి విడినటువంటి ఆహాబు గారితో దేవుడు ఏమని చెప్తున్నాడు? నువ్వు చంపించేసి ఉన్నావు, ఒక వ్యక్తిని నిర్దాక్షిణ్యముగా చంపించున్నావు. నీ భార్య ఏమి చేయబోతుందో తెలుసు కూడా నీ భార్యను ఆపలేదు. అమ్మా, ఇదిగో మనం అన్యాయంగా తీసుకోకూడదని ఆమెను ఆపలేదు. నీకు అన్నీ కూడా తెలుసు. ఎందుకంటే యెజబెలు ఎలాంటిదో, యెజబెలు ఆలోచన ఎలా వంటివో నీకు తెలీదా? అన్నీ కూడా తెలుసు. కానీ నువ్వు ఈ రకముగా చేస్తావని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. ఇంకా ఏమని చెబుతున్నాడో చూడండి, 23వ వచనం నుంచి చదవండి. మరియు యెజబెలు గురించి యెహోవా సెలవిచ్చినదేమనగా, యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజబెలును తినివేయును. ఏంటండి ఏమని చెప్తున్నాడు? పాపము ఆలోచనలో కలిగిన వాడిని, పాపము చేయడానికి అడుగు పెట్టిన ఆమెను గురించి ఏమని చెప్తున్నాడు? ఇదిగో నిశ్చయముగా యెజబెలు గురించి నేను మాట్లాడుతున్నాను. యెజ్రెయేలు ప్రాకారమునొద్ద కుక్కలు యెజబెలును తినివేయును. ఏంటండి?
ఇదిగో నిన్నేమో కుక్కలు ఆ రక్తాన్ని నాకేస్తాయి, నీ భార్య యెజబెలును చూడు, యెజబెలు గురించి నేను చెప్తున్నాను, కుక్కలు ఆమె శరీరాన్ని తినివేస్తవి అని దేవుడు చెప్తున్నాడు. ఇంకా చదవమ్మా. పట్టణమందు చచ్చు ఆహాబు సంబంధీకులను కుక్కలు తినివేయును. ఆహాబు సంబంధికులు అంటే ఎవరు? ఆహాబు సంబంధికులు ఇక్కడ వెళ్ళిన వాళ్ళు, ఇంకా పిల్లలు అందరూ ఓకేనండి. ఆహాబుతో ఏకీభవించిన వాళ్ళు, అర్థమవుతుందండి, ఆహాబుతో ఏకీభవించిన వాళ్ళు అందరూ కూడా నిశ్చయముగా చచ్చెదరు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఆహాబు సంబంధికులను కుక్కలు తినివేయును. చదవమ్మా. బయట భూములలో చచ్చువారిని ఆకాశ పక్షులు తినివేయును అని చెప్పాను. ఏంటండి, పట్టణములో కుక్కలు తింటాయి నాకేస్తవి, అదే రీతిగా పట్టణము వెలుపల ఎవడైతే చచ్చిపోయాడో ఆహాబు సంబంధికులు, ఆకాశ పక్షులు వాళ్ళని పీక్కు తింటాయి. అంటే ఈ యొక్క ఆహాబుకు సంబంధించిన వాళ్ళు ఈ పాపముతో ఏకీభవించిన ప్రతి ఒక్కరు కూడా నిశ్చయముగా చచ్చెదరు అని దేవుడు ఖరాఖండిగా చెబుతున్న వాడిగా అర్థం చేసుకోరండి. ఆలోచన చేసిన ఆయన, ఆలోచన నెరవేర్చే విధముగా ఆజ్ఞ ఇచ్చిన ఆమె, ఆ ఆజ్ఞ ప్రకారం నడుచుకున్న అబద్ధ సాక్షులు, అదే రీతిగా దాన్ని ప్రోత్సహించినటువంటి అతని యొక్క సంబంధికులందరూ కూడా నిశ్చయముగా మరణంలోనికి వెళుతున్నారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉండి ఉన్నదే. చాలా మంది అనుకుంటారు, నేను ఆలోచనే కదా చేసింది, మనసులో అనుకున్నాను, కానీ నేను ఏమైనా వెళ్ళి లాక్కున్నానా? నేను కాదు లాక్కున్నది, నా వాళ్ళు అని అనుకుంటున్నారేమో. ఆలోచన చేసింది నువ్వే కదా, ఆలోచన చేసింది నువ్వే కదా. ఆలోచనలు మానివేయాలని దేవుడు చెప్తాడు. చెడ్డ ఆలోచనలు, ఎదుటి వారి గురించి చెడు ఆలోచనలు ఆపివేయాలని ఈ యొక్క సమయమందు దేవుడు చాలా స్పష్టంగా మనతో మాట్లాడుతున్న వాడిగా ఉండి ఉన్నాడు. మనం ఆది కాండంలోనికి ఒకసారి వెళ్ళొద్దాం. ఏదెని తోటలో ఏం జరిగింది? ఎంతగానో సాతానుడు వెళ్ళాడు, ఆమెను ప్రేరేపించిన వాడిగా ఉన్నాడు. ప్రేరేపిత మాటలకి లోబడి పెరగండి అవ్వగారు తినేశారు, తన యొక్క భర్త కూడా ఇచ్చేసింది. అప్పుడు ఏం జరిగింది? దేవుడు ఎవరెవరిని శిక్షించాడు? అవ్వని ఆదామునినా? పాపానికి మూల కారణముగా ఉన్నటువంటి అపవాదిని కూడా దేవుడు ఏమి చేశాడు? శపించాడా లేదా? కాబట్టి ఆలోచనలు, క్రియలు, దానిని ప్రేరేపించే విధంగా దానికి తోడ్పడే వారు అందరినీ కూడా దేవుడు నిశ్చయముగా చంపివేయవాడిగా ఉన్నాడు. దేవుడు ప్రేమామయుడు కదా, ఏం చేసినా క్షమిస్తాడు అనుకుంటున్నావేమో, కానీ ఆ పాపము నిన్ను వెంబడిస్తూనే ఉంటుంది. జ్ఞాపకం చేసుకుని పాపములో ఉండకుండా జాగ్రత్త పడాలి. ఈ సమయముందు ప్రభు చెప్పినది ఒకటే, మీరు నా బిడ్డలు కాబట్టి మీ ఆలోచనలు పరిశుద్ధముగా ఉండాలనే దేవుడు ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. కాబట్టే చెబుతున్న వాడిగా ఉన్నాడు. ఆహాబు కుటుంబం ఎలా ఉన్నదో చూడండి, ఆహాబు యొక్క భార్య పరిస్థితి ఎలా ఉన్నదో చూడండి, ఆహాబు యొక్క సంబంధికుల పరిస్థితి ఎలా ఉన్నదో చూడండి. ఒక్క పొలము కొరకు వెళ్ళి తోటకూర కోసం, ఓకేనా అర్థమవుతుంది, ఇదంతా కూడా తోటకూర వేసుకోవడానికి, ఇంకేమో లేవా తోటలో ఇతనికి వేసుకోవడానికి, ఇంకా పొలాలు లేవా? ఏ పొలంలో తోటకూర వేసుకోలేదా? ఈ తోటలోనే ద్రాక్ష తోటని నరికివేసి అందులో తోటకూర మొక్కలు వేసుకుంటాడా? జ్ఞాపకం చేసుకుని పరిశుద్ధమైన గ్రంథంలో చిన్న చిన్న వాటి కొరకు గొప్ప గొప్ప వాటిని కోల్పోయారు. మన ముందు ఉన్న ఒక ఆయన చిక్కుడుగాయల కూర కోసం, ఎర్రగా ఉన్నటువంటి చిక్కుడుగాయల కూర కోసం అందులో బాగా టమాటాలు వేసాడేమో యాకోబు గారు. ఆ టమాటాలు, ఆ యొక్క చిక్కుడుగాయలు వేసి బాగా కారం వేసి వండుతుంటే ఎర్రగా కనపడేసరికి దాన్ని పొందుకోవాలని ఆశపడి ఏం చేసిన వాడిగా ఉన్నాడు? జ్యేష్ఠత్వాన్నే అమ్మేసుకున్న వాడిగా ఉన్నాడు. ఈయనేం చేశాడు? ఆకుకూర మీద ఆశపడి మోసపడి ఏం చేశాడు? ఉన్న సమస్తాన్ని కూడా కోల్పోయిన వాడిగా ఉన్నాడు. వీళ్ళే కాదు, చాలా మంది చిన్న చిన్న వాటికి ఆశపడి గొప్ప గొప్ప వాటిని కోల్పోతున్న వారిగా ఉన్నారు. ఈరోజు ప్రభు నీతో చెప్తున్నాడు, నీ కొరకు గొప్ప వాటిని నేను సిద్ధం చేస్తూ ఉండి ఉన్నాను. నీ కొరకే చెప్పండి. మీ ఫ్రెండ్స్తో, మీ పక్కన ఉన్న వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇచ్చి, నా ప్రియమైన సహోదరి సహోదరుడా, దేవుడు నీ కొరకు అతి శ్రేష్టమైన గొప్పవైన ఈవలను దాచిపెట్టి ఉన్నాడు. కాబట్టి నీవు ఎంతగానో జాగ్రత్తగా ఉండు. నీవు చిన్నవాటికి ఆశపడి
గొప్ప వాటిని పోగొట్టుకోవద్దు. అత్యాశలోనికి వెళ్ళి గొప్ప వాటిని కోల్పోవద్దు. మన ముందు ఉన్న పితరులు చాలామంది చిన్న వాటిని ఆశించి స్వార్థము కలిగి గొప్ప వాటిని కోల్పోయిన వారిగా ఉన్నారు. కాబట్టి ఇక మీదట నీ దృష్టి దేవుడు ఇచ్చే దానిపైనే పెట్టుకో, అంతేగాని లోక సంబంధమైనవి నీకిష్టమైన వాటిపైన పెట్టుకోకు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు గొప్ప దేవుడు అండి. మన దేవుడు గొప్ప హస్తం, మన దేవుని హస్తం. ఆయన గుప్పిలు విప్పాడు అంటే సృష్టి యావత్తు కూడా సమృద్ధిగా తింటూ ఉంటుంది. కాబట్టి నీకు కూడా ఆయన గుప్పిలు ఇచ్చి ఇవ్వడానికి సిద్ధముగా ఉన్నవాడిగా ఉన్నాడు. చిన్న చిన్న వాటి కొరకు చూసి, ఏదో చిన్న చిన్న వాటి కొరకు చూసి గొప్ప వాటిని కోల్పోవద్దు. ఈ రోజుకి దేవుడు గొప్ప స్థితిని ఇస్తే చిన్న చిన్న వాటికి పోయి ఎంతో బాధకు చివరికి తన ప్రాణాన్ని కోల్పోయిన వాడిగా ఉండి ఉన్నాడు. తన భార్య ప్రాణం పోయింది, తన యొక్క రక్త సంబంధికుల ప్రాణాలు పోయింది, అన్నీ కూడా పోయి ఏం చేసుకున్నాడు? ఇంకా పొలాలు, రాజుకి ఏమైనా పొలాలు తక్కువ? సౌలుగా ముందుగా ఆ సౌలు రాజుగా చేయబడినప్పుడే అనేక మంది దగ్గర పొలాల దగ్గరికి వచ్చేసినాయి కదా. వేల 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 ఎకరాలు ఉన్నాయి, అవునా కదండి? మరి ఎకరం కొరకే ఆశపడ్డాడేమో, అర్థమవుతుందా? వేల ఎకరాలు ఉంటే ఎకరం కోసం ఆశపడ్డాడు, అన్నీ కూడా పోయిన పరిస్థితి అయిపోయి ఉంది. జాగ్రత్తలు మనము తీసుకోవాలి. ఏ మాట కూడా తృణీకరించకూడదండి. జ్ఞాపకం చేసుకుని ఒక మనుషునిలో పుట్టే ఆలోచనలు ఎంత భయంకరంగా ఉంటున్నాయో చూడండి. అందుకొరకే ఇర్మియా గ్రంథంలో దేవుడు ఏమి చెప్తున్నాడు? హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది బహువ్యాధి కలిగినది. హృదయంలోనే కదండి ఆలోచనలు పుట్టేది, ఇంకెక్కడైనా పుడుతున్నాయా? హృదయంలో పుట్టే ఆలోచనలు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలని దేవుడు చెప్తున్నాడు. అయితే మన ఆలోచనకి మనము తావు ఇవ్వకూడదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆలోచనలకి మనము తావు ఇచ్చే విధముగా ఉండాలి. అందుకొరకే మన ప్రభు అని యేసయ్య మన కొరకై ఆదరణకర్తను అనగా పరిశుద్ధాత్మ దేవుని పంపించిన వాడిగా ఉన్నాడు. ఆయన ఆలోచనకర్తగా మనకి తోడుగా ఉన్నాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు కలిగి ఉంటే నీ ఆలోచన తీసివేసి ఆయన పరిశుద్ధమైన ఆలోచన నింపి అతి శ్రేష్టమైన వాటిని పొందుకునే విధముగా ఆ మార్గం వైపు దేవుడు నడిపించేవాడిగా ఆయన ఉన్నవారిగా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరిశుద్ధాత్మ దేవుని పైన ఆధారపడండి. తర్వాత చదువమ్మా 25వ వచనం నుంచి. తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవ్వడునూ లేడు. ఏంటండి ఏమర్థమైంది అక్కడ? చూడండి ఎంత చక్కగా చెప్పండి. యెజబెలు ప్రేరేపణ చేత, తన భార్య అయిన యెజబెలు ప్రేరేపణ చేత యెహోవా దృష్టికి కీడు చేయ తన్ను తాను అమ్ముకొనిన ఆహాబు వంటి వాడు ఎవడు కూడా లేడు. తన భార్య మాటలు విని, విగ్రహారాధనలో ఉన్నటువంటి ఆమె యొక్క మాటలు విని ఎల్లప్పుడూ కూడా పాపము చేయించినటువంటి ఆమె మాటలకి ప్రేరేపితుడైనటువంటి ఈ ఆహాబు లాంటి వాడు, తనను తాను అమ్మి వేసుకుని దేవునికి వ్యతిరేకంగా వెళ్ళినటువంటి ఆహాబు లాంటి వాడు ఎవడు కూడా లేడు అని చెబుతున్న వాడిగా ఉన్నాడు. అంటే దీని అర్థం ఏంటి? భార్య మాటలు వినొద్దని కాదు, కానీ పాపములో ఉన్న భార్య మాటలు వినొద్దని దేవుడు చెబుతున్నాడు. అర్థమవుతుందా? భర్త మాట వినొద్దని దేవుడు చెప్పట్లేదు, కానీ పాపములో ఉన్న భర్త మాటలకి ఏకీభవించదని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. పాపములో ఉన్నవాడు పాపపు ఆలోచన చేస్తాడా? పరిశుద్ధమైన ఆలోచన చేస్తాడా? అర్థమవుతుందా? పాపములో ఉన్నవాడు పరిశుద్ధమైన ఆలోచన చేస్తాడా? చెయ్యడు. మరి ఎవరు చేస్తారు? కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తుందంటే పాపములో ఉన్నటువంటి ఆ యొక్క భార్య యెజబెలు ప్రేరేపించినప్పుడు యెజబెలు మాటలకి లాలనగా ఉండేవాడు కదడు, ఎంతగానో అమ్మి వేసుకునే వాడిగా ఉన్నాడు. నా ఎదుట ఎంతగానో నాకు కోపము తెప్పించిన వాడిగాను, ఒక పాపిగా, ఒక దోషిగా నిలబడిపోయిన వాడిగా ఉన్నాడని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. కాబట్టి చెప్పుడు మాటలు అనేది వినకూడదు. జ్ఞాపకం చేసుకున్నది ఎవరైనా కూడా దేవుడే నీకు ఆలోచనకర్తగా ఉండాలి. ప్రారంభంలో మన అయ్యగారు, మన నాన్నగారు, అమ్మగారు మాటలు విన్నాడు, వెళ్ళిపోయాడు. ఓకేనండి, అవునా కదా? మరి ఇంకొక ఆయన పరిశుద్ధుడు యోబు గారు,
భార్య గారి మాటలు విన్నారా? భార్య కదా, భార్య మాట వినకుండా త్రోసేశాడు యోబు గారు అని ఏమైనా చెప్తారా మీరు? ఈ విషయంలో యోబు గారిని మెచ్చుకుంటారు కదా, ఎందుకు భార్య మాట వినలేదు అని మళ్ళీ అనుకుంటా ఉంటారు. అంటే మా భర్తల్ని మా మాటలు వినకుండా చేయమని చెప్తున్నావా పాస్టర్ గారని? నేను ఆ మాట చెప్పటం లేదు. నేను చెబుతున్న మాట ఏంటంటే, పాపములో ఉన్న భార్యల మాటలు వినొద్దు, పాపములో ఉన్న భర్తల మాటలు వినొద్దు, పాపములో ఉన్న బిడ్డల మాటలు వినొద్దు. పరిశుద్ధంగా నువ్వుండు, దేవుడు నీతోనే మాట్లాడతాడు. ఎవరితో కాదు, నీతోనే 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 దేవుడు మాట్లాడువాడిగా ఉంటాడు. నేను సేవకు రావడానికి ముందుగా నాకు కొంతమంది చెప్పారు, దేవుని యొక్క పిలుపు ఉన్నదే, రా మాతో పాటు చేరన్నారు. దేవుడి సేవ నాకు ఉందని మీకుతో మాట్లాడని చెప్తున్నారు. నాతో కూడా ఆయన మాట్లాడా కదా, నాతో మాట్లాడి నేను చెప్పేసి నేను చెప్పాను. దేవుడు నీది నీకే తెలియజేస్తాడు. అర్థమవుతుందండి? నిశ్చయముగా నీది నీకే తెలియజేస్తాడు. కాబట్టి వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని కాదు, కానీ ప్రభువా నువ్వు చెప్పయ్యా, నువ్వు చెప్పిందే చేస్తాను. వాళ్ళు ఆలోచించారని వీళ్ళు ఆలోచించారని కాదు, నా భార్య ఇచ్చిందని నా భర్త ఇచ్చిందని కాదు, కానీ నీవు ఆలోచన చెప్పు, నువ్వు మాట చెప్పు, ఆ మాట ప్రకారం నడుచుకుంటాను ప్రభునండి. నిశ్చయముగా దేవుడు మాట్లాడతాడు. అలా కాకుండా మా పాస్టర్ గారితో మాట్లాడి దేవుడు నాకు మాట ఇస్తాడు అనుకుంటే అది భ్రమే. ఓకేనండి? ఈ పాస్టర్ గారు నిన్ను మోసం చేయడానికి నీకు వినసొంపైన మాటలు చెప్తాడేమో, లేకపోతే ఇదిగో పాస్టర్ గారు నాకు వ్యతిరేకంగా ఉన్నాడని అనుకుంటూ నీ దగ్గర మంచి పేరు పొందుకోవడానికి ఇది దేవుని చిత్తమే అంటాడేమో. కాబట్టి మనుషులు మనుషులే, స్వార్థపరులే. కాబట్టి ఒకటే, నీతోనే దేవుడు మాట్లాడువాడిగా ఉన్నాడు. మాట్లాడ్డా దేవుడు నీతో? నా గొర్రెలు నా స్వరము వినని దేవుడు చెప్పాడు. కాపరి మాత్రమే కాదు, దేవుడిని ప్రేమించే ప్రతి ఒక్కరు కూడా దేవుని స్వరాన్ని వింటారు. దేవుని ప్రేమించే ప్రతి ఒక్కరితో కూడా దేవుడు మాట్లాడువాడిగా ఉండి ఉన్నాడు. దేవుడు అందరితో కూడా మాట్లాడువాడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు అయి ఉన్నాడు. అవునా కదండి? యేసుక్రీస్తు అందరితో మాట్లాడువాడిగా ఉన్నాడు. యేసుక్రీస్తు అందరికీ కూడా ఆలోచన ఇచ్చేవాడిగా ఉండి ఉన్నాడు. యేసుక్రీస్తు అందరికీ కూడా ఉపకారిగా ఉన్నవాడిగా ఉన్నాడు. కాబట్టి నీతోనే దేవుడు మాట్లాడువాడిగా ఉన్నాడు. ఆహాబులాగా వెళ్ళిపోమాకండి. ఆహాబు చెప్పుడు మాటలు విని తన జీవితాన్ని నాశనం చేసుకున్నవాడిగా ఉన్నాడు. తప్పు చేస్తున్నప్పుడు ఖండించకుండా అలా ఉన్నాడు. కాబట్టి తన జీవితము నాశనం అయిపోయిందనే మాటలు కూడా మనందరము కూడా చూస్తున్నాం. ఇంకా చదవండి 26వ వచనము. ఇశ్రాయేలు ఎదుట నిలవకుండా యెహోవా వెళ్ళగొట్టిన అమోరీల ఆచార రీతిగా విగ్రహములను పెట్టుకొని అతడు బహుహేయముగా ప్రవర్తించిన. మొట్టమొదటి ఏం చెప్పాడు? తన భార్య మాట విని తనను తాను అమ్ముకున్నవాడు ఈ అహాబ్ అంటున్నాడు. రెండోది ఏమంటున్నాడు? ఈ అమోరీలు ఎవరైతే విగ్రహారాధన చేశారో ఆ విగ్రహారాధనలో పడిపోయి బహుభయంకరముగా పాపము చేసిన వాడిగా ఈ యొక్క అహాబు ఉన్నాడని దేవుడే అతని గురించి చెబుతున్నాడు. ఏమని? ఇది సాక్ష్యం అని కూడా అనుకోండి మీరు. అది మంచి సాక్ష్యమా చెడ సాక్ష్యమని? చెడ సాక్ష్యం, చెడ్డ మాటలే. ఇతడు ఎంతగానో విగ్రహారాధనకు వెళ్ళిపోయిన వాడిగా ఉన్నాడు. భార్య మాటలు విన్నాడు, ప్రేరేపిత మాటలు విన్నవాడిగా ఉన్నాడు, చెడు తలంపులు కలిగిన వాడిగా ఉన్నాడని దేవుడు చెప్తున్నాడు. ఇంకా చదువమ్మా. ఆహాబు ఆ మాటలు విని ఇంకా చాలండి. ఇవన్నీ కూడా దేవుడు చెప్పాడు అనమాట. చెప్పేపాటికి ఆహాబుకి ఆనందం కలుగుతుందా? ఆనందమే మహా సంతోషమే, నాకు మంచి మాటలు వచ్చాయి అని పాడబడుతున్నాడా? ఎలా ఉన్నది? ఆనందమా? ఏంటి? నీ యొక్క రక్తము కుక్కలు నాకుతాయి, నీ భార్యని కుక్కలు తినివేస్తాయి, నీ సంబంధికులందరూ కూడా కుక్కల చేత చచ్చిపోయిన వారిగా ఉంటారు. ఇదిగో బయట చచ్చిపోయిన వాళ్ళందరూ కూడా ఆకాశ పక్షులని కూడా పీకు తింటాయి అని ఇన్ని చెప్పుకుంటూ వస్తే ఆనందపడతాడా? ఏడుపు, బాధ, వేదన, రోగం ఇంకా అన్నీ కూడా వచ్చేసి కూర్చుని సతికిల పడిపోయిన వాడిగా ఉన్నాడు. బాగా తెలుగులో చెప్పుకోవాలంట. అవునా కదండి? కాబట్టి అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుందంట. ఆహాబుకి వచ్చినప్పుడు కొంతమంది నవ్వుకుంటా ఉన్నారు. ఓకేనండి? నవ్వుతున్నారు కొంతమంది. మరి నీవు ఇంకా ఈ చెప్పుడు మాటల్లో ఉంటే, అర్థమవుతుందా? ఇంకా నీవు చెప్పుడు మాటల్లో ఉంటే, ఇంకా చెడు ఆలోచనలో ఉంటే, ఇంకా నీ పొరుగు వారికి వ్యతిరేకంగా వెళ్ళి ఆశిస్తూ ఉంటే, ఇంకా నీవు పాపాన్ని వదిలిపెట్టకుండా ఉంటే ఇంకేమైనా వస్తాయి అంటారు? ఈ కాకుండా నేను కాదులే, మీరు చెప్పండి.
మనము అహాబులాగానే అలాంటి స్థితిలో ఉంటే ఇవి కాకుండా ఇంకా ఏమైనా వస్తాయని బైబిల్లో ఏమైనా రాయబడి ఉన్నదా? ఇది చాలా కఠినమైన మాటలు, చాలా కఠినమైన మాటలు. ఎందుకు దేవుడు రాయించాడంటే మనం ఎలా ఉండాలో దేవుడు తెలియచేయించింది. మన ఆలోచనలు ఎలా ఉండాలో, మనం ఎవరి మాటలు వినాలో ఎవరి మాటలు వినకూడదో, మనం ఏ క్రియలు చేయాలో ఏ క్రియలు చేయకూడదో దేవుడు స్పష్టంగా తెలియచేయించిన వాడిగా ఉన్నాడు. ఆయన చెప్పినా కూడా చేయకపోతే ఏమి జరుగుతుందో కూడా దేవుడు చెప్తున్నాడు. ఇప్పటి వరకు దేవుడు చెప్పేశాడు కదా. ఇప్పుడు ఆహాబు గారి పరిస్థితి ఎలా ఉన్నదో చూద్దామండి. చదువమ్మా. ఆహాబు ఆ మాటలు విని తన వస్త్రములు చింపుకొని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుచుండగా ఏంటంటే ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది చెప్పండి అందరూ కూడా. పద్మజాను భాగమా చెప్పండి సంగమా. ఏం చేశాడు ఆహాబు? గోనె పట్ట కట్టి దానికంటే ముందుగా ఏం జరిగింది? తన వస్త్రాలన్నీ కూడా చించి వేసుకుని గోనె పట్ట కట్టుకొని ఉపవాసం ఉండి గోనె పట్ట మీద పరుండి వ్యాకుల పడుతూ అంటే అమ్మ నాయన మా ఆవిడ చచ్చిపోతుందా, నేను చచ్చిపోతున్నానా, కుక్కలు నాకేస్తున్నాయా, అన్ని పోతున్నాయా, ఆకాశంలోకి వచ్చి పీకు తింటున్నాయని ఏడుస్తూ 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 రోధిస్తూ ఉన్నవాడిగా ఉన్నాడు. ఓకేనా? ఇక్కడ మీకు ఎవరు గుర్తు వస్తున్నారు? అన్న గుర్తు రావట్లా? యాకోబు గారు అన్న. తండ్రి ఇంకేమీ లేవా? ఇంక ఏమీ ఆశీర్వాదాలు లేవా? అన్నీ ఇచ్చేస్తావా తమ్ముడికి? ఏడ్చి ఏడ్చి ఏడుస్తున్నా కూడా ఏమీ రావట్లా. అంటే ఆలోచనలు సరిగ్గా లేకపోతే అంతా అయిపోయిన తర్వాత ఏడ్చినా ఏ ప్రయోజనం కూడా లేదు. అయితే ఇక్కడ ఏడుస్తూ ఉన్నాడు. చూడండి, ఏడ్చిన తర్వాత ఏం జరుగుతుందో చూడండి. యెహోవాకు తిష్పీడైన ఏలియాకు ప్రత్యక్షం. మళ్ళీ ఏంటండి, ఒక పక్కనేమో గోని పట్టపైన పరున్నాడు, ఏడుస్తున్నాడు. ఎవరో? ఆహాబు. ఒక పక్కన దేవుని సన్నిధానంలో ఏలియా గారు ఉన్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఏలియా నువ్వు మరలా ఆహాబు దగ్గరికి వెళ్ళవలసిన బట్టి ఇది వచ్చేసింది. చదవమ్మా. ఆహాబు నాకు భయపడి వినయముగా ప్రవర్తించడం చూచిదివా? నాకు భయపడి అతడు వినయముగా ప్రవర్తించడం చేత ఆ అపాయము అతని కాలమందు సంభవింపకుండా ఆపి అతని కుమారుని కాలమందు అతని కుటుంబీకుల మీదికి నేను దానిని రప్పించేదను. ఏంటండి, ఆ చెడ్డ సమాచారం రాగానే మన ఆహాబు గారు ఏం చేశాడు? ప్రభు ఏమని చెప్తాడు ఆహాబు గురించి? నా చెడ్డ సమాచారం వెళ్ళంగానే, నువ్వు చదివావు కాబట్టి చెప్తున్నా, ఉందమ్మా ఆగు. చెప్పండి. ఆహాబు నాకు భయపడి, ఆ మాట ఉన్నదాలండి, నాకు భయపడి అంటే దేవుని యొక్క కఠినమైన మాటలు రాగానే ఆ మాటలకు భయపడినటువంటి ఆహాబు గారు ఎంతగానో తన యొక్క బట్టలను చించి వేసుకున్నాడు, గోనె పట్ట ధరించుకున్నాడు. వినయముగా, చూడండి, వినయముగా ప్రవర్తించడం చేత దేవుడు కనికరపడ్డాడట. అతడు చూస్తూ ఉండగా అతని కళ్ళ ముందు అతని సంతతి మొత్తం కూడా నాశనం అయిపోయే విధంగా కాకుండా అతడు చనిపోయిన తర్వాత, అతని కుమారుడు వచ్చిన తర్వాత తన సంబంధికులందరూ కూడా చనిపోయే విధంగా, అంటే శిక్షని పోస్ట్ పోన్ చేస్తున్నా, అంతే. అర్థమవుతుందండి? అంతేగాని శిక్షను తీసివేయటిల్లా. ఓకేనండి? పోస్ట్ పోన్ మాత్రమే చేస్తున్నా. అతడు చచ్చిపోయేదాకా ఆగుతా. తర్వాత ఆ కుటుంబీకులందరి మీదకి నేను ఏది చెప్పానో, కుక్కల పీకు తింటాయని, ఆకాశ పక్షులు పీకు తింటాయని ఏది చెప్పి ఉన్నానో అది అతని తర్వాత జరుగుతుందని చెబుతున్న వాడిగా ఉన్నాడు. ఇక్కడ నిజముగా అతడు కన్నీళ్లు కాల్చి, క్షమించయ్యా, ఇక మీద తప్పిదము చేయనయ్యా, నా బిడ్డల పైకి వస్తున్నప్పుడు ఈ శిక్ష వద్దు నాయనా, నేను తప్పు చేశాను, నన్ను క్షమించు నా ప్రభువా అని వేడుకుంటే దేవుడు ఆపేసేవాడు. దావీదు గారికి కూడా తప్పు చేశాడు ఒక సమయంలో. ఏమని? ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా లెక్కించమని చెప్పినప్పుడు తన కింద ఉన్న వ్యక్తి ఎందుకయ్యా లెక్కిస్తా, వద్దయ్యా అని చెప్పినా కూడా ఎంతగానో లెక్కించినప్పుడు, ఎంతగానో శిక్ష వచ్చినప్పుడు వెళ్ళిపోయి దేవుని దగ్గర సాగిలపడయ్యా, ఇది నా తప్పిదము ద్వారానే వచ్చింది, ఈ ప్రజలు అయ్యా, వీళ్ళు నీ బిడ్డలయ్యా,
కాబట్టి వద్దు నాయనా అని చెప్పేసి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అతని ప్రార్థన ఆలకించేసి శిక్షని ఆపివేయించేసిన వాడిగా ఉండి అవునండి. శిక్ష ఆపించి వేయగలిగిన దేవుడు, కానీ శిక్ష ఆపకుండా పోస్ట్ పోన్ చేశారంటే వినయముగానే ఉన్నాడు, కానీ నిజముగా దేవుని దగ్గర క్షమాపణ వేడుకోలేదండి. అర్థమవుతుందండి? శిక్షను తప్పించేది జీవ మరణములు యెహోవా వశము. అవునే కదండి? బ్రతికించాలనుకుంటే బ్రతికిస్తాడు, చంపాలనుకుంటే చంపుతాడు, ఆపివేయాలనుకుంటే ఆపివేస్తాడు. ఏదైనా కూడా ఆయనకి సాధ్యమే. మరి ఆయన ఆపివేయగలడు. ఆహాబు యొక్క జీవితంలో ఆహాబు యొక్క రక్తము కుక్కలు నాకుండా ఆపివేయగలడు ఆయన. ఆహాబు యొక్క స్థితిని ఎంతగానో మార్చివేయగలడు ఆయన. కానీ ఇతని జీవిత విధానాన్ని బట్టే, ఇతడు అడిగిన దానిని బట్టే, ఇతడు తన జీవిత విధానాన్ని మలుచుకున్న దానిని బట్టే పడ్డది. కాబట్టి ఇక్కడ సరైన రీతిగా వినియముగా ఉండడానికి భయపడ్డాడు, కానీ అడగవలసిన రీతిగా క్షమాపణ కోరుకోవలసిన రీతిగా కోరుకోలేదు. కాబట్టి దేవుడు ఆ శిక్షని పోస్ట్ పోన్ చేసిన వాడిగా ఉన్నాడు. దేవునికి ఎంత కోపం రాకపోతే అంత భయంకరమైన శిక్షణ ఇచ్చిన వాడిగా ఉంటాడంటారు. మనం ఎక్కడో వింటున్నాం ఏమని, చిన్న పసిగందుని కుక్కలు పీకు తిన్నాయని, ఎలుకలు పీకు తిన్నాయనే మాటలు మనం విన్నాం. ఆ మాట వింటుంటేనే మనసుకి ఎంత బాధ కలుగుతుందో అర్థమవుతుంది. బాధ కలుగుతుంది. ఓకే, రాబోయేది ఎలాడో తెలుసు. దేవుని యొక్క ఉగ్రత దానికంటే భయంకరమైన. అర్థమవుతుందా? ఈ ఆహాబు కుక్కల ద్వారా, యెజెబెలు కుక్కల ద్వారా, తన రక్త సంబంధికులు ఆ ఆకాశ పక్షుల ద్వారా అనుకుంటున్నామే. రేపు మన జీవితాన్ని ఈనాటి నుంచి మార్చుకోకపోతే, మన తలంపుల్ని మార్చుకోకపోతే, మన క్రియల్ని మార్చుకోకపోతే దేవుని యొక్క ఒక శిక్ష ఉన్నది చూడండి. ఆ శిక్షలోనికి వెళ్ళిన తర్వాత మరి విచిత్రపు జంతువులన్నీ కూడా వచ్చి నిన్ను పీక్కుని 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 తింటుంటే ఉంటుందండి. చల్లగా సమ్మగా ఉంటుందా? ఆ శిక్షని తప్పించడానికి దేవుడు ఈ మాట రాయించిన వాడిగా ఉన్నాడు. వినియముగా భయముతో ఉన్నటువంటి వ్యక్తికి పోస్ట్ పోన్ చేశాను. ఇంకాను వినియముగా భయభక్తులు కలిగి ఉండి పాపం విడిచిపెడితే ఆ శిక్షని తీసివేస్తానంటున్నాడు. శిక్ష తీసివేయడానికి దేవుని కుమారుడు ఈ లోకమునికి దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు. నీకు రావాల్సిన శిక్షను తీసివేయడానికి భూమి ఆకాశములు కలిగి చేసిన సర్వశక్తిమంతుడైన యేసయ్య దిగి వచ్చిన వాడిగా ఉన్నాడు. నీ కొరకై ఆ కలవరి శిలువలో ఆయన వేలాడిన వాడిగా ఉన్నాడు. నీ కొరకు ఆ కలవరి శిలువలో ఆయన రక్తాన్ని చివర బిందు వరకు ఆయన కాల్చిన వాడిగా ఉన్నాడు. నీ కొరకై ఆయన తన ప్రాణాన్ని పెట్టిన వాడిగా ఉన్నాడు. నీ కొరకై ఆయన తిరిగి లేచిన వాడిగా ఉండి ఉన్నాడు. నీ కొరకై ఆయన ఈనాడు ఆయన మాటలను ఇచ్చుచున్నవాడిగా ఉన్నాడు. ఈరోజు నీవు కూడా నీ పైన ఉన్న శిక్ష తొలగిపోవాలి అంటే, నీవు కూడా దేవుని రాజ్యంలో ఉండాలంటే నేడే నీ జీవిత విధానాన్ని మార్చుకోవాలని దేవుడు చెబుతున్న వాడిగా ఉన్నాడు. నా కుమార్తె, నా కుమారుడా, ఇక మీదనైనా నీవు పరిశుద్ధముగా ఉండు, నేను నీకు సహాయము చేస్తానని దేవుడు చెబుతున్నాడు. మన జీవితాన్ని మార్చుకోకపోతే మనం నిజంగా దీనికంటే భయంకరమైన స్థితిలోనికి వెళ్తామండి. కాబట్టి జాగ్రత్త పడదాం. మన దేహాలని పరిశుద్ధంగా పెట్టుకుందాం, మన హృదయాలని పరిశుద్ధంగా పెట్టుకుందాం, మన గుడారాలని పరిశుద్ధంగా పెట్టుకుందాము. మనకు కలిగిన ప్రతి దానిని కూడా పరిశుద్ధంగా పెట్టుకుందాం. పరిశుద్ధత లేని చోట మన ప్రభువు ఉండడండి, జ్ఞాపకం చేసుకోండి. పరిశుద్ధత లేనివాడు ఎప్పటికీ కూడా కాపాడబడడు. పరిశుద్ధత కలిగిన వాడిని దేవుడు కాపాడువాడిగా ఉండి ఉన్నాడు. ఇది వాక్యం అయి ఉన్నది, జ్ఞాపకం చేసుకోండి. నేను ఆయనకు ఇష్టడును గనక నన్ను తప్పించి ఉన్నాడు. అవునా కదండి? నువ్వు ఇష్టమైన వాడిగా ఉంటే నిన్ను తప్పిస్తాడు. నువ్వు ఇష్టమైన వాడిగా ఉంటే కాపాడతాడు. నువ్వు ఇష్టమైన వాడిగా ఉంటే ఆశీర్వదిస్తాడు. నువ్వు ఇష్టమైన వాడిగా ఉంటే నిన్ను ఉన్నతమైన స్థలములలో ప్రభువు కూర్చుండబెట్టు వాడిగా ఉంటాడు. కాబట్టి ప్రభువుకి ఇష్టమైన వారముగా మనందరము కూడా ఉందాం. దేవునికి ఇష్టమైన రీతిగా మారిపోతాం. చక్కగా ఉందామా? ఇంకా ఏదైనా మార్పు రాకపోతే మార్పు తెచ్చుకుందాం. మార్పులోనికి వెళదాం, మారదాం. మన జీవిత విధానాన్ని మార్చుకుందాం. రేపు అనేది మన జీవితంలో ఉన్నదో లేదో మనకి తెలియదు. నేడే అనుకూల దినం, నేడే రక్షణ దినమని బైబిల్ వాక్యము సెలవిస్తూ ఉండి ఉన్నది. కాబట్టి మనందరం కూడా యేసుని కలిగి ఉందాం. దావీదు కుమారుడి మన నుంచి దాటిని వెళ్ళనీయకుండా, దావీదు కుమారుడా, నన్ను దాటిపోకుండా నా దగ్గర నిలబడి నన్ను శుద్ధీకరించయ్యా,
దావీదు కుమారుడా నా జీవిత విధానాన్ని మార్చయ్యా, దావీదు కుమారుడా నన్ను బలపరచయ్యా, దావీదు కుమారుడా నా జీవిత విధానాన్ని పూర్తిగా మార్చివేయి నా ప్రభుని మనందరము కూడా